Hi guys, welcome to Mind Mapping Lectures. This is Srinu Patnana. Today topic average friends. Average 4th sums వరకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో 5th సమ్ నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 5th సమ్ అబ్జర్వ్ చేస్తే యావరేజ్ ఆఫ్ కాంజుగేటివ్ నంబర్స్. దీనికి ఫార్ములా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకొని కొన్ని సమ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ సమ్ అబ్జర్వ్ చేస్తే 2 4 6 8 and second sum 3 6 9 12 15 and third sum 1 2 3 4 5. next one 4 8 12 16 20 and 24. ఈ 4 sums with formula and without formula తో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ విత్ ఫార్ములా అయితే కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వితౌట్ ఫార్ములాతో చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 2 4 and 6 and 8. ఈ నంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఈ నంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఫ్రెండ్స్, ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ వన్ ఆడ్ నెంబర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ నేచురల్ నెంబర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇది ఒక టేబుల్ 4 టేబుల్ తో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 2 4 and 6 and 8. ఇట్లా ఇచ్చేటప్పుడు ఫార్ములా మీద బేస్ అవ్వకుండా వితౌట్ ఫార్ములాతో చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేస్తారంటే ఓన్లీ మిడిల్ టర్మ్ ని మనం ఆన్సర్ గా తీసుకుంటాం. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అండ్ నేచురల్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు మనం ఓన్లీ మిడిల్ టర్మ్ నే ఆన్సర్ గా తీసుకుంటాం. అంటే ఈ యొక్క నెంబర్స్ లో మిడిల్ టర్మ్ 4 and 6. ఎందుకంటే 2 and 8 ని లాస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేస్తే 4 and 6 మిడిల్ టర్మ్. దీనికి 4 కి 6 కి మిడిల్ టర్మ్ ఏంటంటే 5 అనేది ఆన్సర్. ఈ యొక్క ఫస్ట్ సమ్ యొక్క ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ 5. దీన్ని విత్ ఫార్ములాతో చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఫార్ములా అనగానే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ అనగానే 2, లాస్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్, బై 2 కి 2. దీన్ని అబ్జర్వ్ చేస్తే 2 ప్లస్ 8 10 ఫ్రెండ్స్, 10 బై 2 అంటే 2 తోని 10 ని క్యాన్సిల్ చేస్తే 5 ఫ్రెండ్స్. విత్ ఫార్ములాతో చేసిన వితౌట్ ఫార్ములాతో చేసిన 5 వచ్చింది. దీని యొక్క ఆన్సర్ 5 ఫ్రెండ్స్. లేదా యావరేజ్ ఒక ఫార్ములా వేసుకొని చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. యావరేజ్ ఒక ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండ్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అనగానే 2 కి 4 యాడ్ చేసి, నెక్స్ట్ 6 యాడ్ చేసి, నెక్స్ట్ 8 యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ 4 తో డివిజిబుల్ చేసిన 5 ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వచ్చేటప్పటికి వితౌట్ ఫార్ములాతోనే ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ అబ్జర్వ్ చేస్తే 3 6 9 12 and 15. 3 6 9 12 and 15. దీనికి మిడిల్ టర్మ్ 9 ఫ్రెండ్స్. దీని యొక్క ఆన్సర్ 9. ఎట్లా అంటే ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ ఇలా క్యాన్సిల్ చేస్తే మిడిల్ టర్మ్ ఓన్లీ 9 ఉంది కాబట్టి 9. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మిడిల్ టర్మ్ 5 తీసుకున్నాం. ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ ఎగ్జాక్ట్ గా 9 వచ్చింది. అది ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసినట్లయితే ఫస్ట్ నెంబర్ ఏమంటే 3, లాస్ట్ నెంబర్ 15 ఫ్రెండ్స్. 3 కి 15 యాడ్ చేస్తే 18 ఫ్రెండ్స్, బై 2 కి 2 అంటే ఇప్పుడు 18 బై 2. 2 తోని 18 క్యాన్సిల్ చేస్తే 9. ఆన్సర్ ఎగ్జాక్ట్ గా 9 వచ్చింది. అదే యావరేజ్ ఫార్ములా వేసుకుని చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. యావరేజ్ యొక్క ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అనగానే ఈ టర్మ్స్ అన్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అనగానే 1 2 3 4 5 తో డివిజిబుల్ చేస్తే సేమ్ 9 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ సమ్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5. ఇది నేచురల్ నెంబర్స్ ఫ్రెండ్స్. దీన్ని వితౌట్ ఫార్ములాతో చేయొచ్చు, విత్ ఫార్ములాతో కూడా చేయొచ్చు. వితౌట్ ఫార్ములాతో చూస్తే 1 2 and 3 and 4 and 5. దీనికి మిడిల్ టర్మ్ ఆన్సర్ ఫ్రెండ్స్. అంటే మిడిల్ టర్మ్ ఇక్కడ ఓన్లీ 3 ఉంది కాబట్టి 3. దీన్ని ఫార్ములాతో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్ 1 and లాస్ట్ నెంబర్ 5 బై 2. 1 కి 5 యాడ్ చేస్తే 6 ఫ్రెండ్స్, బై 2 6 బై 2 అంటే 2 1s 2 3s అంటే మిడిల్ టర్మ్ యాజ్ గా ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ వన్ దీన్ని యావరేజ్ ఫార్ములా వేసుకొని చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎట్లా అంటే యావరేజ్ యొక్క ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే ఈ టర్మ్స్ మొత్తం ఎక్స్టెండ్ చేస్తాం ఫ్రెండ్స్, బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే ఎన్ని టర్మ్స్ ఇచ్చారో ఆ టర్మ్ తోని దాన్ని డివిజిబుల్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ 4 8 and 12 16 20 and 24. ఇది ఒక టేబుల్ లో ఇవ్వడం జరిగింది.
ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ వన్ ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ వన్ నేచురల్ నెంబర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ చూడండి, దీనికి డిఫరెన్స్ 4, దీనికి డిఫరెన్స్ నెక్స్ట్ వన్ 4, నెక్స్ట్ వన్ 4, నెక్స్ట్ వన్ 4 అంటే ఒక టేబుల్ ఆర్డర్ లో ఇచ్చాడు. ఇటువంటిప్పుడు కూడా ఏం చేస్తాం అంటే ఓన్లీ మిడిల్ టర్మ్ మనం ఆన్సర్ గా తీసుకుంటాం. అంటే దీన్ని 4 and 8 and 12 and 16 and 20 and 24 దీనిలో టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 ఇచ్చారు కాబట్టి దీనికి మిడిల్ టర్మ్ ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 2 క్యాన్సిల్ చేస్తే దీనికి మిడిల్ టర్మ్ 12 అండ్ 16. ఈ నీకు మిడిల్ టర్మ్ ఏంటంటే మిడిల్ టర్మ్ 12 13 and 14 and 15 and 16. ఇక్కడ కూడా ఈ 2 నెంబర్స్ ని క్యాన్సిల్ చేస్తాం అంటే మిడిల్ టర్మ్ ఓన్లీ 14. ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేసి 4 plus 8 plus 12 plus 16 20 24 ఎడిషన్ చేసి బై ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇచ్చారంటే 6 తో డివిజిబుల్ చేసినా సేమ్ 14 ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఫార్ములాతో చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ అనగానే 4 ప్లస్ లాస్ట్ నెంబర్ అనగానే 24 బై 2 తో డివిజిబుల్ చేయాలి ఫ్రెండ్స్. 4 కి 24 యాడ్ చేస్తే 28 బై 2 అంటే 2 తోని 2 1 జా 2 14 జా ఎట్లా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సమ్ అబ్జెక్టివ్స్ ఫ్రెండ్స్, యావరేజ్ ఆఫ్ 1 2 and ఈవెన్ నంబర్స్. దీనికి ఫార్ములా ఏంటంటే లాస్ట్ ఈవెన్ నంబర్ ప్లస్ 2 బై 2. ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని ఒక సమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క సమ్ విత్ ఫార్ములా అండ్ వితౌట్ ఫార్ములాతో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సమ్ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అప్ టు 22 వరకు ఈవెన్ నంబర్స్ అన్నాడు కాబట్టి ఈవెన్ నంబర్స్ అనగానే 2 తో డివిజిబుల్ అయినవన్నీ ఈవెన్ నంబర్స్. 2 4 and 6 and 8 and 10 and 12 and 14 16 and 18 and 20 and 22 వరకు అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 and 11 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మిడిల్ టర్మ్ ని మనం ఆన్సర్ గా తీసుకుంటాం. 11 అంటే ఫస్ట్ 5 అండ్ లాస్ట్ 5 అనేది క్రాస్ చేస్తాం. 1 2 3 4 అండ్ 5 దీన్ని క్రాస్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ నుంచి 1 2 3 4 అండ్ 5 అనేది క్రాస్ చేసాం. అంటే మనకి మిడిల్ టర్మ్ 12 కాబట్టి 12 అనేది ఆన్సర్ ఎగ్జాక్ట్ గా వితౌట్ ఫార్ములా. విత్ ఫార్ములా అడిగితే లాస్ట్ ఈవెన్ నెంబర్ అనగానే 22. లాస్ట్ ఈవెన్ నెంబర్ 22 ప్లస్ కి ప్లస్ నెక్స్ట్ 2 ఎడిషన్ చేయాలి. నెక్స్ట్ బై 2 కి 2 22 కి 2 యాడ్ చేస్తే 24 ఫ్రెండ్స్ బై 2 కి 2 2 1 జా 2 12 జా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏం వచ్చింది 12. విత్ ఫార్ములాతో చేసినా వితౌట్ ఫార్ములాతో చేసినా మనకి ఎగ్జాక్ట్ గా ఒకటే ఆన్సర్ వచ్చింది. కాబట్టి వితౌట్ ఫార్ములాతో చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వితౌట్ ఫార్ములాతో చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యావరేజ్ కామన్ ఫార్ములాతో చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. యావరేజ్ కామన్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అనగానే 2 కి 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 16 ప్లస్ 18 ప్లస్ 20 ప్లస్ 22 ఎడిషన్ చేసి బై ఇక్కడ టర్మ్స్ నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ చేసి డివిజిబుల్ చేసిన సేమ్ ఆన్సర్ 12 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ అబ్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్, యావరేజ్ ఆఫ్ 1 2 and హార్డ్ నంబర్స్. దీనికి ఫార్ములా లాస్ట్ హార్డ్ నంబర్ ప్లస్ 1 బై 2. ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని ఒక సమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క సమ్ విత్ ఫార్ములా అండ్ వితౌట్ ఫార్ములాతో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సమ్ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద హార్డ్ నంబర్స్ 1 to 17. 1 to 17 హార్డ్ నంబర్స్ 1 and 3 and 5 and 7 and 9 and 11 13 and 15 and 17 హార్డ్ నంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ కానివ్వండి హార్డ్ నంబర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ విత్ ఫార్ములాతో మిడిల్ టర్మ్ ని మనం ఆన్సర్ గా తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 and 9 అంటే 9 అంటే మిడిల్ టర్మ్ ఎగ్జాక్ట్ గా ఫస్ట్ వన్ ఒక 4 లాస్ట్ వన్ ఒక 4 అని క్రాస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఎగ్జాక్ట్ గా 9 అనేది మిడిల్ టర్మ్ కాబట్టి మిడిల్ టర్మ్ మనం ఆన్సర్ గా తీసుకుంటాం. అంటే 9 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఫార్ములాతో చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. లాస్ట్ హార్డ్ నెంబర్ అనగానే 17 ప్లస్ కి ప్లస్ 1 కి 1
బై 2. 17 కి 1 యాడ్ చేస్తే 18 ఫ్రెండ్స్ బై 2. 2 తో 18 ని డివిజిబుల్ చేస్తే 2 1 2 9 ఎగ్జాక్ట్ గా 9 అది ఆన్సర్. లేదా యావరేజ్ ఒక ఫార్ములా చేసుకొని చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. యావరేజ్ ఒక ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే ఈ టోటల్ మొత్తం అంటే 1 3 5 7 and 9 11 13 15 17 యాడ్ చేసి నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే ఎన్ టైమ్స్ అంటే 1 2 3 4 5 6 7 8 and 9 తో డివిజిబుల్ చేసిన సేమ్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఈ 3 మెథడ్స్ లో ఎట్లా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్.